పోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడిగాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయామోహితులు అయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్ని దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం. విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి వాళ్ళ బాధ? తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చినా వాళ్ళిద్దరూ క్రీడించాలని, కొడుకు పుట్టాలని. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందు ఉన్నాడు? కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన తప్ప ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసు అని మీరు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాడు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు. ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మగారితో కలిసి వెళ్ళి అడుగుతున్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చరా త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయా. వాళ్ళు వెళ్ళి అన్నారు, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ మహాదేవా, లోకముల యొక్క హితమును కోరుకునేవాడా, ఇవాళ నాతో కలిపి సమస్త దేవతలు నీ ముందు ప్రణిపాతం చేస్తున్నారు భూమి మీద పడి. ఏమిరా, ఎందుకు పడుతున్నారా? శరణాగతి ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది. దేనికి పడ్డారు మీరు? మీ కోరిక ఏమిటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నలోకాధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ. వీళ్ళకి ఎందుకండి ఈ విషయం? అసలు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దాన్ని పట్టగలిగిన వాళ్ళు లేరు. పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. మళ్ళీ ఈ అతి ప్రలాపాలు ఎందుకు వీళ్ళకి? అంటే జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కరలేని విషయాలు మాట్లాడిన వాడు ఏ స్థితికి వెడతాడో మీరు చూడండి. మాట ఎంత ప్రమాదాలు తీసుకొస్తుందో. కుమార సంభవమునందు వంశాలు ఆగిపోయాయి, వంశాలు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాక పూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగిన వాడు. కాబట్టి ఏమైంది? నీ తేజస్సు భరించలేరు. కాబట్టి ఈశ్వర, మీ తేజస్సు మీ యందే ఉంచేసుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చేయకండి.
మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి. వీళ్ళు సలహా ఆయనకి. ఎవరికి? శితికంఠస్య నీలగ్రీవస్య, వీళ్ళ కోసం ఒకనాడు హాలాహలం తాగితే బతికున్న తుచ్చులు వీళ్ళు అయ్యవారికి అంత సలహా చెప్పారు. నిజంగా మన్మధుడి మీద కాదు ఇప్పుడు తెరవాలి మూడో కన్ను ఆయన, కానీ నాలాంటి తొంటరవాడైతే మూడో కన్ను ఇస్తే అలా చేసేసినేమో. కానీ మహాదేవుడు కదా, దేవదేవ మహాదేవ, ఆయన ఔదార్యం చూడండి నిజంగా. అందుకనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడుంటుందండి? ఆయనని అనుగమించి ఉండడం అంటే మీరు చిత్రం చూద్దురు కానీ ఆవిడ భర్తను అడగలేదు ఈ విషయం. ఏమయ్యా, ఇది నాకు జన్మతః సిద్ధించినటువంటి అధికారం, నువ్వు వాళ్ళకి ఈ వరం ఎలా ఇచ్చావు, నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని అని అడగలేదు. భర్తని ఎదిరించి అడగడం తెలియనటువంటి జగదంబ లక్షణం నాకు ఉండాలని భర్తనలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని గౌరీ తపస్సు చేస్తారు. కాబట్టి చూడండి, వీళ్ళు ఈ మాట చెప్తే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వేట. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనము కాకూడదు, నేను పార్వతీదేవితో విహరించకూడదు, నేను తపస్సు చేసుకోవాలి కదా. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వరః ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేన సహోమయా త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. ఆయన అన్నాడు, మీరు చెప్పినట్టే నా తేజస్సుని నా తేజస్సులోనే, అనగా దీని ఎందున్న రహస్యం ఏమిటో తెలుసా అండి? రేతస్సుని ఓజస్సుతో కలుపుట అంటే దాన్ని శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసినటువంటి తేజస్సుని ఆ బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై వారు అపారమైనటువంటి శక్తితత్వంతో ఉంటారు. కాబట్టి నా రేతస్సుని తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను ఆ బ్రాహ్మీ స్థితి యందు ఉంటాను, నేను తపోశక్తితో ఉంటాను. అవి యోగ సంబంధమైన విషయాలు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు వారు మాట్లాడారు వాటి గురించి. కాబట్టి నేను అలా ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి అందరూ సుఖపడెదరుగాక అన్నారు. ఎవరండి బాధపడుతున్నది? భూదేవత బాధపడుతోంది. ఎందుకని పాపిష్టి వాళ్ళు తిరుగుతున్నారు, ప్రధానమైన బాధ భూమిది. కాబట్టి మీ అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటికి పడకుండుగాక అలాగే ఉంచుతాను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఆ తేజస్సు బయటికి వచ్చి తీరవలసిందే. ఎందుకని? శివమాయ మోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా, అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులోంచి పుట్టినవాడైతే తప్ప అవతల తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన అంటున్నారు, యదిదం క్షుభితం స్థానాన్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః. ఆయన అన్నారు, నేను అలాగే ఉంచుతాను నా తేజస్సుని, కానీ 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిపి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సుని ఎవరు భరిస్తారో మీలో చెప్పండి అని అడిగారు. ఇది సహజముగా ఎవరి అధికారం? జగదంబ యొక్క అధికారం కదండి. వాళ్ళు ఏం చెప్పాలి అసలు? వెంటనే అయ్యా అది అమ్మవారి అధికారం అండి ఏం చెప్పాలి? చాలా పెద్ద మనస్సుతో వాళ్ళు అన్నారు, ఏ తేజ క్షుభితం హేతద్ధరా ధారయిష్యతి అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జగదంబ కన్నా భూమి గొప్పదైంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా మీ తేజస్సు క్షుభితం, ఏది కదిలినదో దానిని మాత్రమో ఈ భూమి భరించుగాక. వాళ్ళకి ఎందుకు నమ్మకం? భరించడానికి భూదేవత అంటాం కదండి, ఎంత కష్టమైనా భూదేవి ఓరుస్తుందండి, పాపం ఓర్పండి అంటాం కదా. అందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు అది చాలా కష్టం, అందుకని ఆ తేజస్సుని ఓర్చడానికి భూదేవత భరిస్తుంది, కాబట్టి నువ్వు భూమి మీద విడిచిపెట్టేశాయి అన్నారు. అసలు అలా సరే, అది ఆ భూదేవత మీద పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు ఏవ ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానక.
ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా, దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం అవుతుంది. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా? శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, కాననములను, అంటే అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయిందిరా అని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నించుని ఉంటాడు ఆయన కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. తతో దేవా పునరిద మూచుశ్చాద హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందరగా ఈ తేజస్సునంతట్లోకి నువ్వు ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి, ఇటువంటి తేజస్సుని. కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్ళు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి దాని అర్థం. ఇప్పుడు ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అవ్వలేదు ఇంకాను. అగ్నిహోత్రుడు ఉత్తర క్షణం జరిగిపోయింది. ఇది భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారి లోపల నుంచి బయటకు వచ్చింది. ఏం జరిగింది అని ఆవిడ ఉత్తర క్షణం తెలుసుకుంది జరిగిన విషయాన్ని. వీళ్ళు ఏం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. అధశైల సుతారామ త్రిదిశాని దమబ్రవీత్ సమన్యుర శపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది. ముందు అమ్మవారేమంది, యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యధా. లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు. నా హక్కుని మీరు కబళించినారు. వేరొక స్త్రీ యందు నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక ఆవిడ శపించింది. ఇప్పుడు ఏమైంది, ఇంకా దేవతలకి సంతానం ఉండదు. అప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే సంతానం, వాళ్ళే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది, ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుస క్రమంలో తీసుకుంది. దేవతలు కదండి, బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు, ఈశ్వర నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని, నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధుండక్కర్లా ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగింది. తిరిగావిడంది, అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్యతే. నాకైతే అనిపిస్తూ ఉంటుంది, కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం. కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది
వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరాదు. కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాపం. కాబట్టి ఏమైంది, ఎప్పటికీ భూమికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడంది, అవనేనైక రూపత్వం, నీవు అనేకమైన రూపములను పొందుతావు. ఎలాంటి రూపాలు? ఒకే భూమి, ఒక చోట చౌడు నేల, ఒక చోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైనటువంటి రూపాల్ని పొందుతావు. అనేకమైన రూపాల్ని పొందుతావు. బహుభార్యా భవిష్యసి, నీకు చాలా మందికి నువ్వు భార్య అవుతావు. ఇది చాలా దారుణమైన విషయం కదండి. అనేక మందికి ఒక్క కాంత భార్య కావడం ఏంటి? రాజైన వాళ్ళందరిని ఏమంటారు? భూకాంతుడు అని పిలుస్తారు, భూమికి భర్త అని. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య. కాబట్టి బహుభార్య భవిష్యసి, వేరొకరి భర్త యొక్క తేజస్సుని నువ్వు భార్యలా పొందావు కదా, నువ్వు ఉన్నంత కాలం ఇదే స్థితిని పొందెదవుగాక. కొన్ని వేల మందికి ఏకకాలమునందు భార్య వగుదువుగాక. ఆవిడ కోపం ఆగలేదండి ఇంకాను. నాకు కొడుకు పుట్టకుండా కదు చేశావు. నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా ఆడపిల్ల కావాలి తప్ప మగపిల్లవాడు పుట్టడు. నీవు అమ్మా అని కొడుకు చేత పిలిపించుకొనవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి, పద్మావతిగా పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి. పుంస్వరూపంగా పరబ్రహ్మం భూమిలోంచి రావడానికి వీల్లేదు. కారణమేమి? పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి నీకు కొడుకు పుట్టడో. ప్రాప్య సిత్తం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్చతే. ఇందులో ఇంకొక దారుణమైనటువంటి శాపం ఉందండి అంతర్లీనంగా. ఏమిటా శాపం? ఏ స్త్రీకైనా భర్తతో కలసి విహరించడం వల్ల కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు. అది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ యందు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలువబడ్డాడు? భూకాంతుడు. భూమి ఆయనకి భార్య అయింది. ఆయన శరీరం వదిలేశాడు. ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం